ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి అడ్వాన్స్డ్గా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరి తరపున. అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించి డ్యాన్స్ మాస్టర్లు ఏమనుకున్నారు, లేదా మిగిలిన యాక్టర్స్ ఏమనుకున్నారు, డైరెక్టర్స్ ఏమనుకున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నిజంగా మీ అభిమానులందరికీ పండగగా ఉండింది. లెట్స్ వాచ్ ఇట్. నమస్కారం. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. అందులో ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ గుడివాళ్ళు పెట్టారు ఫంక్షన్, ఆడియో లాంచ్ పెడితే 4 రైళ్ళు ఏదో పెట్టారు. 4 రైళ్ళు, బస్సులు, ఇంకన్నీ. ఎక్కడ లేని జనం. ఆ చిన్న ఊర్లో 10 లక్షల మంది. సుమ వెళ్ళింది యాంకరింగ్ చేయడానికి. సుమ వెళ్ళలేదు, అక్కడ దాకా వెళ్ళలేకపోయింది. మొత్తం అంతా జనాలే, అందరూ కిక్కిరిసిపోయి ఎక్కడి నుంచి ఎక్కడ. సుమ లక్కీగా ఎవరో ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లోకి దూరి కూర్చుంది భయానికి. అంటే జనాలు ఎటు చూసినా జనాలే, బస్సుల మీద బస్సు. అసలు ఆ ఉన్మాదం జనాలకి, అంత స్టార్డమ్ అప్పుడే సంపాదించేసారు. సార్ ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ రికార్డ్ అదే సార్. 10 లక్షల మంది ఒక హీరో ఆడియో ఈవెంట్కి రావటం, ఆ రికార్డ్ని ఇంకా బ్రేక్ అవ్వాల. ఆ తర్వాత 6 లక్షల మంది, 5 లక్షల మంది వేరే వేరే సినిమాలకి వేరే వేరే హీరోలకు వచ్చారు, కానీ 10 లక్షల మంది ఒక హీరోకి రావటం అనేది ఆ రికార్డ్ అలాగే ఉంది ఎన్టీఆర్ గారి పేరు మీద. నాకు సంఖ్య తెలియదు కానీ ఒక మూమెంట్ చెప్తాం కదండి. ఇప్పుడు డాన్సర్స్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్కి నేను కరెక్ట్గా చెప్తున్నా 4-5 డేస్ పట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏం లేదండి, ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా మూమెంట్ టేక్ అంతే. వాళ్ళు డాన్సర్స్ ప్రొఫెషనల్స్ 4-5 డేస్ ప్రాక్టీస్ చేస్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసుకుంటారు అంతే. ఒకసారి లైట్ అంటే హెవీ అయితే మామూలు మూమెంట్లో టపమని. జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా చక్కగా మాడతాడు, బాబాయ్ బాబాయ్ అంట. మంచి కుర్రాడు. అతనికి మంచి విషయం ఉన్నవాడండి. నటనలోను వాక్ శుద్ధి, మాట్లాడటం వాక్కు డైలాగ్ అని నా ఉద్దేశం. డ్యాన్సులు గిన్సులు మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కుర్రాడు. తారక్ ఇస్ ఎవరో మొన్న అడిగారు విచ్ యాక్టర్ వుడ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ అనగానే నాకు తారక్ పేరే లైక్ మళ్ళీ చెప్పాలని అనిపించింది. బికాజ్ ఐ ఫీల్ లైక్ తారక్ అండ్ ఐ ఫీల్ లైక్ వీల్ వర్క్ రియలీ వెల్ ఆన్ స్క్రీన్. అండ్ ఒక మంచి బాగా రాసిన ఒక స్క్రిప్ట్ దొరికితే ఐ ఫీల్ లైక్ దట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. సో తారక్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ I was like super impressed with the grace in his dance. సో జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి యంగ్స్టర్స్ తోటి నటించారు కదా, సో వాళ్ళతోటి మీ యొక్క వీళ్ళకి యంగ్ బ్యాచ్లో చిన్న కుర్రాళ్ళే. నేనున్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు పుట్టనే లేదు, లేదు చాక్లెట్లు ఇస్తూ వస్తూ ఉన్నది అంతా. రామారావు గారు చెప్పేవాడు, వాళ్ళకి ఏదైనా ఇవ్వండి లేకపోతే యాక్ట్ చేయరు. అందుకని అట్లా తెలుసు మన జూనియర్ ఎన్టీఆర్. 9 years 10 years రాముడు వేస్తుంది. సరే ఎడ్రారా నాన్న, నీ పేరేంటి అన్నా? అలా చెప్పడు, వాడి పేరేంటి చెప్తాడు. ఎర్రా నాన్న నీ పేరేంటి చెప్పరా అంటే లేచాడు. లేచి ఎన్టీ రామారావు, అది వాడి మాడ్యులేషన్. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఆయన సునామీ, ఎన్టీఆర్ గారు సునామీ. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను ఎన్టీఆర్ గారిని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను మీకు తెలియదు అసలు. నా ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి కూడా కాదు, 2009 నుంచి నేను ఐఎమ్ చేజింగ్. అది ఇప్పటిదాకా సెట్ అవ్వలేదు. చెప్పారు ఆయన కథలు. నేను ఆయనకి కూడా చాలా, నేను 2-3 కథలు చెప్పినాను. ఆయనకు చాలా ఇష్టపడతాడు, చాలా బాగుంది అంటారు. బట్ సంభవం పెట్టలేదు. అంటే దానికి అంటే నేను హ్యాండిల్ చేయగలలేదు నాకు కూడా తెలియదు. అంటే ముందు కథలు ఎక్ చేస్తే హ్యాండిల్ చేయడం క్వశ్చన్ తర్వాత కదా. లేదండి, అది చాలా అసలు ఆయన సునామీ, ఎన్టీఆర్ గారు సునామీ. నేను My fan moment is every time I see Tarak. That's when I'm like, oh, that's Tarak. That's how I go, because I am a big Tarak fan. Everyone knows about it. So I have my fan moments, yes. But otherwise I'm okay.
I would love to work, and I hope this doesn't create like a riot or fight between whatever, but I would love to work with Junior NTR and Allu Arjun. I'm obsessed with Junior NTR at this point. He's got incredible personality, and so yeah. ఇప్పుడున్నటువంటి హీరోస్లో బెటర్ యాక్టర్ ఎవరు అంటే అపార్ట్ ఆఫ్ యూ ఐఎమ్ నాట్ I love Junior NTR's acting. Fantastic. He's in dialogue, ఆ మెమరీ memory and command. మనం చూస్తాం చూడండి అమితాబ్ బచ్చన్ గారిలో కమాండ్ ఓవర్ ద డైలాగ్, నజీరుద్దీన్ షా కమాండ్ ఓవర్ ద డైలాగ్, ప్రకాష్ రాజ్ గారు కమాండ్ ఓవర్ ద డైలాగ్, జూనియర్ ఎన్టీఆర్ దట్ కమాండ్ ఓవర్ ద డైలాగ్. ఫెంటాస్టిక్ డాన్సర్ అంతా తీసి పక్కన పెట్టినారు. డైలాగ్ ఎవరు చెప్పలేరండి అతను చెప్పినట్టు డైలాగ్ అనర్గళంగా అంటే అసలు వచ్చేస్తూ ఉంటుంది. Your favorite co-star? My favorite co-star is actually Junior NTR. I just did War 2 with him, and he's amazing. He's brilliant. He's such a fine teammate, man. And I think we've done something good. I can't wait for you guys to watch it. Yeah, War 2, 14th August. నా నుంచి జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. నాకు తారక్ ఎంత ప్రేమ అంటే నిజంగా ఈరోజు ఎప్పుడు చెప్పలేదు. ఆయన నేను ఆ ఆస్కర్ ఫంక్షన్లో నా ఇంట్లో కూర్చుని ఒక చిన్న వీడియో చూస్తుంటే ఆ గ్రేట్ యాక్టర్స్ అండ్ వరల్డ్ సినిమా పీపుల్ మధ్యలో తను మాట్లాడుతుంటే ఎంత గర్వించాను. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ జస్ట్ టాలెంట్ అండి, ప్యూర్ అంటే కళ అంటారు కదా, జస్ట్ హీస్ ద మోస్ట్ టాలెంటెడ్. extremely talented, and I've heard about his energy, intense energy in the set. And when Nadagara, like when we have a discussion about people, when choreographers and all, then they tell me, యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం. ఫైట్ డైలాగ్ లేదు, వెయిటింగ్. నేను నా టీం అందరూ వెయిటింగ్. జైకి నత్తి ఉంది తెలుసు, బట్ అది ఎలా చెప్తారు, ఏ టైంలో నత్తి బ్రేక్ తీసుకుంటున్నారు అనేది మా ఎవరికి తెలీదు. అది ఆయన ఏదో ఒక హోంవర్క్ చేశారు, అది బెస్ట్ ఇవ్వబోతున్నారనే నమ్మకం నాకు నా టీంకి ఉంది. రాగానే కరెక్ట్ 2 days అయిన తర్వాత థర్డ్ డేను ఎప్పుడు డైలాగ్ పార్ట్ వచ్చింది. కెమెరా అలా పెట్టి వెయిటింగ్, మేమందరం అలా గొడ్డలు పట్టుకొని సెటిల్ అయ్యి ఆ డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన చెప్పంగానే ఇమీడియట్గా అందరికీ గూస్ బంప్స్ లెగిసి లిటరల్గా 5 to 10 minutes క్లాప్స్ కొడతానే ఉన్నా. 1 more కూడా లేదు. ఏదైతే ఆయన చేశారో అదే ఫస్ట్ టేక్, అదే బెస్ట్ వన్. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా, ఉందా? స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు మంచి యాక్టర్ అని ఆబ్వియస్గా తెలుసు అండి. అండ్ తనతో కొంత టైం స్పెండ్ చేస్తే మనకి ఇమీడియట్గా తెలిసిపోద్ది తన మెమరీ పవర్ కానీ, తన మాట్లాడే విధానం కానీ, తన తెలివితేటలు కానీ, తన యాక్టింగ్ ప్రోగ్రెస్ కానీ మనకి இட்டே கனபடிப்பத்தா ఉంటాయి. இப்போ ரீசெண்டாக விஜய் டிவியில் டிடி ஆர்ஆர்ஆர் டீம் பண்ண இன்டர்வியூவில் ஒரு தமிழ் ஆக்டர்ஸோட ஃபோட்டோவை காமிச்சு அவங்கள பற்றி பேச சொல்லிட்டு இருந்தாங்க. அப்போ விஜய் சாரை காட்டுறப்ப அவர் டான்ஸ்க்கு நான் பெரிய ஃபேன், அவர் ரொம்ப சிம்பிளானவர் அப்படின்னு எல்லாரும் சொல்கிற மாதிரி சொல்லிட்டு இருந்தாங்க. அதுவே கமல் சாரோட ஃபோட்டோவை காமிக்கிறப்ப அது வரைக்கும் கால் மேலே கால் போட்டு உட்காந்துக்கிட்டு இருந்தவர் காலை கீழே போட்டுட்டாரு. ஆக்சுவலாக அங்கே கமல் சார் நேரில் கூட வரல, ஜஸ்ட் ஃபோட்டோ பார்த்ததுக்கே இந்த ஒரு விஷயத்த பண்ணாரு. அப்போ பார்த்துக்கோங்க, கமல் சார் மேலே இருக்க ட்ரூ ரெஸ்பெக்டையும் மரியாதையும் ரெண்டுமே ஒன்று தானோ. சரி விடுங்க. ஆக்சுவலாக ஒருத்தர் இன்னொருத்தரை பற்றி Favorite actor, there are lots. NTR Junior. You would want to collaborate with the next Section 3, who would that be? I just watched Triple R recently, and I thought the film was incredible. And I'm like, I can't remember the 2 actors' names. Ramcharan and Junior NTR. That's right. Yeah, those guys are amazing. So if I was so lucky to work with them, then it'd be fantastic. Selvam மாஸ்டர் அவர் இந்த படத்தில் ஒர்க் பண்ணணுன்ட்டு நான் அவர் தெலுங்கு படம் ஒன்று பண்ணார், ஜூனியர் என்டிஆர் வச்சு ஒரு படம் ஒன்று பண்ணார். इवन जूनियर एनटीआर आई थिंक ही इज ब्रिलियंट एट व्हाट ही डज. लोग उनको थिएटर में देखते हैं और शोर मचाते हैं. मैंने उनको अपनी इन आंखों से देखा है कैसे वो डांस डिलीवरी देते हैं. दैट यू नो दे आर ऑल एन इंस्पिरेशन व्हेन यू सी देम.
Tarak was here, and one of the things that I was going to say at the event was to his fans that all of you love Tarak, of course. He's a mega star. ఇప్పుడు మనం చాలా రోజులు పరిచయం, ఇప్పటికీ బయటకు వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పారు. అది రియల్ ఫ్రాంక్. ఒక మంచి తనము అంటే ఒక పాల లాంటి మంచి మనస్సు అంటే తారక్ అన్నది అని నేను 100% చెప్తా. I think Junior NTR. Oh, why? Can we ask? I like him a lot, you know. There's something very charming about him, I feel. And I just instinctively had to say that name. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. బాగా మనసుతో దగ్గరికి తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే తారక్ భయ్య గురించి చెప్తున్నాను. ఇది అంటే తను ఆయన షూట్కి లెగిసి నడిచి వెళ్తూ కూర్చో అంటే ఆయన కుర్చీ కూడా ఇంకొకరికి ఇచ్చి కూర్చోమని కంఫర్ట్ చూసే అంత మంచి మనసు ఉన్న మనిషి. Favorite actor, there are lots. NTR Junior, I like. మొట్టమొదలు కథ చెప్పిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్లో చేస్తాడు. అద్భుతమైన ఇవన్నీ మీరు విన్నారు, చూశారు, ఇవన్నీ నాకు తెలుసు. నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా. నా ప్రేమని నేను మ్యూజిక్తోనే చూపిస్తాను. సో మా అన్నయ్యకి ఎప్పుడు ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీ డే. నిద్రలో కూడా అన్నయ్య సినిమా చేస్తుంటే ఏం బెస్ట్ చేయగలనని చూస్తాను. అన్నయ్య థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీ ఒక హీరోల్లో అన్ని పేజీలు ఉన్న డైలాగ్ కానీ మీరు చూసిన రాఖీలో ఒక కోర్టు సీన్ కానీ టెంపర్లో ఒక కోర్టు సీన్ కానీ చూస్తే ఆ ఒక్క సీన్ వల్ల సినిమా హిట్ అన్న ఇదిగా ఉంటుందా? అలాంటి సీన్లు అవి చేయాలంటే ఒక ఎన్టీఆర్ గారే అన్నట్లు చేస్తారండి. గణేష్ టెంపర్ అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక్ బాయ్ ఎస్ నేను ఎంతమంది చెప్పాను లైక్ అబౌట్ నాగ చైతన్య కూడా చెప్పాను. ఈవెన్ తారక్ బాయ్ మనం ఆయన స్క్రీన్ మీద చూసి ఫాలో నవ్ విత్ హిమ్, హిస్ యాక్టింగ్, హిస్ పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన డాన్సెస్ అండ్ ఆల్ దట్. బట్ అతన్ని బయట కలిస్తే హిల్ జస్ట్ బ్లో యూ అవే. ఈజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. నాకు తెలిసి గూగుల్ కన్నా ఇంటెలిజెంట్ అయినా తారక్ బాయ్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ గూగుల్. ఇస్ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్, వెరీ పాలిష్డ్ అండ్ వెరీ పాష్. బట్ ఈస్ గాట్ అ బిగ్ మాస్ ఫాలోయింగ్. అదేంటో జూనియర్ ఎన్టీఆర్ గారు జై లవకుశ్ గురించి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చండి. ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది మహా అద్భుతంగా ఉంది. ఓకే, చావు బతుకుల్లో ఉన్న ఒక పేషెంట్ లాంటిది. దారిని రోడ్డు ఉంటే పోయేవాడెవడో బతుకుతుంది అనుకున్నా కూడా దాన్ని చంపేస్తున్నాడు అన్నది అంత అద్భుతంగా ఇంకెవరు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి నేను చెప్పాలి అంటే పెద్ద ఫంక్షన్లో ఇంకా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఒక్క మాట చెప్తున్నా, హీ ది వన్ అండ్ ఓన్లీ ది దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. పైకి 5.5 అడుగులే, భూమిలో 100 అడుగులు ఉన్నాడు యాక్టింగ్లో. లోపల పాతాళం నుంచి ఆకాశం వరకు పుట్టినవాడు. నాకు ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు తెలుగులో? ఆ సినిమాకి ఎవరు బాగా చేస్తారో ఆ సినిమా అప్పుడు నచ్చుతుంది నాకు. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చెప్తాను, చెప్పండి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఐ లైక్ ఎన్టీఆర్ డాన్స్ చేశాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ లెజెండ్, కాబోయే సీఎం. ఏంటి అంత పెద్ద స్టేట్మెంట్? 1000% ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగుదేశానికి దిశ దశ ఎన్టీఆర్. అన్ని ఇంటర్వ్యూ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికైనా కాబోయే సీఎం ఎన్టీఆర్. అంటే ఆయన దగ్గరగా చూసారు కాబట్టి ఏం క్వాలిటీస్ కనిపించాయి ఆయనకి దగ్గరలో? సింహం అంతే. ఎస్, ఖచ్చితంగా ఆయన జనాలు ఇంకా 10 ఏళ్ళక ఇంకా 5 ఏళ్ళక జనాలు వెళ్ళి ఇంటి ముందర కూర్చొని ఇంకా రా నువ్వు చాలు అని గొడవ పెట్టుకొని తీసుకొస్తారు. మీరు రాసి పెట్టుకోండి సార్. ఓకే, ఎస్, ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయి.